హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి వానాకాల పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు నిన్ననే నైట్ అయితే మనకైతే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. డబ్బులైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని. సో, మనకైతే ఈ డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో వస్తాయి. దాంతోపాటు గతంలో హామీ ఇచ్చినట్టే ఇచ్చారు గానీ మనకైతే డబ్బులైతే రాలేదు. మొదటిసారి ఇచ్చిన డబ్బులు కూడా 7,000 చెప్పి 5,000 ఇచ్చారు. ఈసారి ఎలా చేస్తారని చాలామంది రైతన్నలు అడుగుతున్నారు కాబట్టి మీకైతే ఈసారి ఎంత అమౌంట్ వస్తుంది, అదేవిధంగా ఏ డేట్ నుంచి వచ్చేసి మనకైతే రైతన్నల ఖాతాలో ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడతాయి అనేది మనమైతే ఒక్కో డేటా ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరైతే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో, మనకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మన ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ప్రభుత్వం అనేది మనమైతే తెలుసుకోవచ్చు. సో, ముందుగా చూసుకుంటే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైతే రైతన్నలు చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రైతు భరోసా సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే నేనైతే ఆ న్యూస్ని అయితే తీసుకొస్తాను. కాబట్టి కొంచెం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నల కోసం రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చింది. రైతు బంధు పథకం కింద 10,000, రైతు భరోసా కింద మనకైతే 15,000 అయితే ఇస్తామని చెప్పిన సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో, ముందుగా వచ్చేసి మొదటి విడత డబ్బులైతే విడుదల చేయడానికైతే జరుగుతుందని చెప్పారు. కాకపోతే దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ అనేది మనకైతే పూర్తి స్థాయిలో అయితే రిలీజ్ చేయలేదు. సో, రేపైనా ఎల్లుండైనా మనకైతే గైడ్‌లైన్స్ అయితే పూర్తి స్థాయిలో అయితే రిలీజ్ చేస్తారు. గైడ్‌లైన్స్ ఏంటి మీకైతే అది కూడా చెప్తాను. సో, ముందుగా మన తెలంగాణలో ఈ డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకి దసరా పండుగ వస్తుంది కదా. సో, దసరా కానుకగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పారు. సో, ముందుగా చూసుకుంటే మనకైతే అక్టోబర్ 2 నుంచి అయినా సరే ఈ డబ్బులు పడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి. అక్టోబర్ 2 నుంచి చూసుకున్న ఎకరాల వారీగా డబ్బులు అయితే ఇవ్వాలి. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన విధంగా చూసుకుంటే దసరా కల్లా కంప్లీట్ అయితే చేస్తానని చెప్పారు కదా. సో, మొత్తంగా వచ్చేసి మనకైతే అక్టోబర్ 2 నుంచి అయితే రాబోతున్నాయి. కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి. అలాగే ఈసారి కౌలు రైతులకు ఏమైనా డబ్బులు ఇస్తారా, ఇవ్వరా అంటే మన తెలంగాణలో ఇప్పటిదాకా ఏదైతే హామీ ఇచ్చారో కౌలు రైతులకి, సో, ఈసారి కూడా వాళ్ళకైతే డబ్బులు రానట్టే. అదేవిధంగా కూలీలు కూడా అయితే హామీ ఇచ్చిన సీఎంగా రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే వాళ్ళైతే 6 గ్యారెంటీలు అయితే పెట్టారో కూలీలు కూడా అయితే సంవత్సరానికి 12,000 అయితే ఇస్తామని చెప్పారు కదా. ఆ డబ్బులు కూడా ఈసారి అయితే రావట్లే. ఓన్లీ రైతు భరోసానే మనకి 3 నెలల తర్వాత వస్తుంది. కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి రైతన్నలు. మనకైతే ఈ డబ్బులు ఈ దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వచ్చేస్తే మనకి ఈసారి గైడ్‌లైన్స్ ప్రకారం చూసుకుంటే ముందుగా 10 ఎకరాలు ఉన్న రైతన్నలకే రైతు భరోసా అందేలాగా ప్రభుత్వం అయితే అనుకుంటుందని తెలిసింది. కాబట్టి సో, ఈసారి వచ్చేసి 10 ఎకరాలు ఉన్న రైతన్నలకే రైతు భరోసా అందించడం జరుగుతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తానికి వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది అతి త్వరలో అయితే మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో, కొంచెం వెయిట్ అయితే చేయండి. అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో మీకోసం వీడియో రూపంలో తీసుకొస్తాను. కాబట్టి ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరైతే తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.